హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవునికే వందనాలు. అందరూ బాగున్నారా? ఇప్పుడు మనము స్ట్రెయిట్‌గా వాక్యోపదేశంలోనికి వెళ్ళిపోదాము. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే వాక్యం ఏంటంటే, మనకు దేవుడు కావాలా? లేదంటే మనకు డబ్బులు కావాలా? మనము దేవుడినే కలిగి ఉండాలా? లేదంటే మనం డబ్బులు వెనకాల పడుతూ జాబుల కోసం, దీనిల కోసం ప్రయత్నం చేయాలా? ఇవన్నీ మనం తెలుసుకుందాం. సో, మొదటగా మనము మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షంగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు. సో ఈ వచనం కనుక చూసుకుంటే మనకి ఏమర్థమవుతుంది? మనము ఇద్దరు యజమానులకు మనము దాసులుగా ఉండలేము. అంటే మనం ఎయిదర్ దేవుడైన యేసుప్రభు వారినే కలిగి ఉండాలి, లేదంటే డబ్బులు వెనకాలే పడుతుండాలి. సో ఇప్పుడు మనము దేవుడైన యేసుప్రభు వారిని కలిగి ఉంటే మనకేమవుతుంది? మనము గొప్పగా ఆశీర్వదింపబడతాము. అలాగే మనము కావాల్సినవన్నీ మనం తెచ్చుకొనగలం. ఎందుకంటే దేవుడైన యేసుప్రభు వారు మనకి ఇవ్వగలరు. అదే మనం డబ్బులను కలిగి ఉన్నాము అనుకుంటే మనము ఆ డబ్బులు మనకు నిరంతరంగా ఉండే ఛాన్సే లేదు. ఎందుకంటే మనం కలిగి ఉన్న డబ్బుతో మనము డెవలప్‌మెంట్ అనేది అసలు మనం పొందలేము. సో మనకు చాలామంది చెప్తుండొచ్చు, "నువ్వు దేవుడిని నమ్ముకున్నావా? డబ్బులు నమ్ముకున్నావా? నువ్వు దేవుడిని నమ్ముకుంటే నువ్వు మునిగిపోయే అవకాశం ఉంది. సడన్‌గా నీకు ఒక క్రిటికల్ సిట్యుయేషన్ వస్తే ఏం చేస్తావు? దేవుడొచ్చి కాపాడతాడా నిన్ను? అదే నీ దగ్గర డబ్బులు కానీ, ఎవరైనా మనుషులు కానీ ఉంటే వాళ్ళు కాపాడతారు. దేవుడు కాదు. బుద్ధి తెచ్చుకో." ఇట్లా చెప్తుండవచ్చు మీకు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే, దేవుడైన యేసుప్రభు వారిని నమ్ముకొని ఉంటే దేవుడైన యేసుప్రభు వారు అన్నీ సెట్ చేస్తారు. సో, ఆ పర్టిక్యులర్ మూమెంట్‌లో మన దగ్గర డబ్బులు లేకపోయినా, మనుషులు లేకపోయినా కానీ దేవుడైన యేసుప్రభు వారు ఎవరో ఒకరిని పంపిస్తారు. మనల్ని ఆదుకునేలాగా చేస్తారు. సో, ఇది పర్టిక్యులర్‌గా జరుగుతుంది. ఇందులో డౌట్ అనేదే లేదు. సో, మనం దేవుడైన యేసుప్రభు వారిని కలిగి ఉంటే మనము అనేక రకాలుగా మనం ఆశీర్వాదాలను పొందుకొనవచ్చు. మనం అనేక విషయాల్లో, అనేక రంగాల్లో ఎదగవచ్చు. మనం కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేనంత ఎక్కువగా దేవుడైన యేసుప్రభు వారు మనల్ని డెవలప్ చేస్తారు. ఆ డెవలప్‌మెంట్ అనేది మనము ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేము. సో, తప్పక మనం దేవుడైన యేసుప్రభు వారినే కలిగి ఉండాలి. దేవుడైన యేసుప్రభు వారిని కలిగి ఉంటే మనకు కావాల్సినవన్నీ జరుగుతాయి. దేవుడైన యేసుప్రభు వారిని కాకుండా మనము డబ్బును అంటే స్పిరిట్ ఆఫ్ మ్యామోన్‌ని కలిగి ఉంటే మనకు అది జరగదు. సో, తప్పక మనం దేవుడైన యేసుప్రభు వారికే నంబర్ 1 ప్రయారిటీ ఇస్తూ, ఆఫ్‌కోర్స్ మనకు డబ్బులు అవన్నీ కూడా కావాలి. అండ్ అది ఎలాగొస్తాయి? మనం దేవుడైన యేసుప్రభు వారి నామం పేరిట ప్రార్థన చేస్తే ఆ డబ్బులు మనకు అవంతకు అవే వస్తాయి. అండ్ డబ్బులు ఉండడం కూడా తప్పేమీ కాదు. కానీ దేవుడైన యేసుప్రభు వారు నంబర్ 1 పొజిషన్‌లో ఉన్నప్పుడే అది మనకు వర్కౌట్ అవుతుంది. లేదంటే మనం డబ్బులకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాము అనుకుంటే ఆ డబ్బు మనల్నే ముంచేస్తుంది. అండ్ మనము ఇంకా కష్టపడాల్సి ఉంటుంది. కానీ దేవుడైన యేసుప్రభు వారిని నమ్ముకొని ఉంటే మనము ఎప్పుడూ దేవుడైన యేసుప్రభు వారి మార్గంలోనే నడుస్తూ మనం అనేకులకు సాక్షిగా, అనేకులకు మాదిరిగా జీవించవచ్చు. సో, తప్పక దేవుడైన యేసుప్రభు వారిని నమ్ముకుంటే ఆయన మనకిచ్చే డబ్బులు అంతా ఇంత కాదు. మనం జీవితాంతం కష్టపడిన వచ్చే డబ్బుల కంటే దేవుడైన యేసుప్రభు వారు ఒక్కరోజు మనకి ఇవ్వగలరు. ఇది తప్పక మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవుడైన యేసుప్రభు వారిని కలిగి ఉండడం మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఇలాగ దేవుడైన యేసుప్రభు వారిని నమ్ముకున్న ఇద్దరు వ్యక్తుల గురించి మనం ఈరోజు బైబిల్ నుంచి తెలుసుకుందాము. సో, ఇంకా చాలామంది ఉండవచ్చు. కానీ ఇద్దరు వ్యక్తుల జీవితాల్లో మనం చూద్దాం. మొదటగా మనం చూడాలనుకుంటున్నది మోషే యొక్క జీవితం. సో, ప్రవక్త అయిన మోషే ఆయన దేవుడైన యెహోవా వారు చెప్పినప్పుడు ఇశ్రాయేలీయులను రక్షించడానికి ఆయన మిద్యానా ప్రదేశం నుంచి ఆయన తిరిగి వెళ్లారు. సో, అంతకంటే ముందేం జరుగుతుంది? ఆయన పుట్టినప్పుడు ఆయనకి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అండ్ అందుకోసం ఆయన పుట్టినప్పుడే ఆయనను ఒక చిన్న బాస్కెట్‌లో పెట్టేసి నదిలో వదిలేస్తారు, నైల్ నదిలో. అది ఐగుప్తీయులు తీసుకుంటారు, ఐగుప్తు రాజ్యపు వారు. సో, ఆ మెయిన్ కింగ్డమ్ ప్లేస్‌లో ఉండేవాళ్ళు తీసుకొని పెంచుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? మోషేకు ఆయనకు ఏం తెలుస్తుందంటే ఆయన ఇజ్రాయేలీయుడు అని తెలుస్తుంది. సో, ఆయన ఇజ్రాయేలీయుడు అని తెలిసినప్పుడు ఏం జరుగుతుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం గనుక మనం చదువుకుంటే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. సో, ఈ వచనాలు కనుక మనం చూసుకుంటే ఇక్కడ మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఏంటంటే మనము ఏం అర్థం చేసుకోవచ్చు? దేవుడైన యెహోవా వారిని ఆయన చెప్పినప్పుడు మనం ఆయనను వెంబడించాము అంటే, సో, దేవుడైన యెహోవా వారిని మనం వెంబడిస్తే మనము ఖచ్చితంగా రివార్డ్ అనేది పొందుకొనవచ్చు. సో, మనం 26వ వచనంలో కనుక చూసుకుంటే ఆయన రికంపెన్సేట్ చేసే ఆ విధానానికి
ఆయన రెస్పెక్ట్ ఇచ్చారు అని ఉంటుంది ఇంగ్లీష్ వర్షన్లో చూస్తే. సో ఇక్కడ మనం చూస్తే ఏమర్థమవుతుంది, మనము ఆయన ఇచ్చే ప్రతిఫలాన్ని బట్టి మనము గౌరవాన్ని ఇస్తున్నాము. అండ్ మనము మన పర్టిక్యులర్ థింగ్ని వదిలేసి దేవుడైన యెహోవా వారి మార్గంలో నడిచాము, దేవుడైన యేసుప్రభు వారి మార్గంలో నడిచాము అంటే మనకు ఎటువంటి ఇబ్బంది కలగదు. సో ఇక్కడ మోషే ఎంత గొప్ప త్యాగం చేశారు అంటే, ఆయన ఐగుప్తు రాజ్యంలో ఉండినారు, ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడిగా ఉండినారు. అంటే ఆ తర్వాత రాజు అయ్యేవారేమో మేబీ, అంటే ఫరో కుమార్తె యొక్క కుమారుడు కాబట్టి మేబీ అక్కడ ఫరో అయ్యేంత పొజిషన్లో కూడా ఉండవచ్చు. కానీ ఇక్కడ చూసుకుంటే మోషే అవేవి వద్దు, ఆ పాపభోగాలు అనుభవించడం కంటే దేవుడైన యెహోవా వారి నామం పేరిట నేను అవమానం అనుభవించినా కానీ అది తప్పు కాదు, అది చాలా గొప్పది అని ఆయన ఎంచారు. సో అది అవమానకరమైన పొజిషన్ అయినప్పటికీ ఆయన యాక్సెప్ట్ చేశారు. సో ఆయన అక్కడి నుంచి పారిపోయారు. ఆయన అక్కడి నుంచి పారిపోయి మిద్యాన్ ప్రదేశంలో 40 ఏళ్ళు నిన్నారు. ఆ తర్వాత దేవుడైన యెహోవా వారు పిలిచిన తర్వాత మిద్యాన్ ప్రదేశం నుంచి మళ్ళీ ఐగుప్తునకే వెళ్ళారు. ఐగుప్తునకు వెళ్ళి ఆయన గొప్ప గొప్ప సూచక్రియలు చేసి అక్కడ ఇజ్రాయేలీలను విడిపించారు. ఇజ్రాయేలీలను విడిపించిన తర్వాత కూడా ఐగుప్తీయులు తరడం మొదలుపెట్టినప్పుడు ఏం జరిగింది, దేవుడైన యెహోవా వారి నామం పేరిట ప్రార్థన చేసినప్పుడు అగ్నిస్తంభంగా దేవుడైన యెహోవా వారు నిలిపారు. సో దేవుడైన యెహోవా వారు నిలిపిన తర్వాత ఐగుప్తీయులు ముందుకు రాలేకపోయారు. ఆ తర్వాత ఏం జరిగింది, ముందర ఎర్ర సముద్రం ఉన్నింది, వెనకాల ఫరో రాజ్యం ఉన్నింది. అప్పటికి కూడా ఆయన భయపడకుండా ఏం చేశారు, మోషేవారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు అలాంటి డెస్పరేట్ సిచ్యువేషన్లో మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రార్థన చేయడం. సో అది కీ. సో ఆయన ప్రార్థన చేసినప్పుడు ఏమైంది, ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలింది. ఎంత గొప్ప అద్భుతమో అది మనం గమనించాలి. సో దేవుడైన యెహోవా వారు అలాగ ఆపినప్పుడు వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు. ఆ తర్వాత అగ్నిస్తంభం అనేది ఆగిపోయిన తర్వాత ఐగుప్తీయులు కూడా తరడం స్టార్ట్ చేశారు. కానీ ఐగుప్తీయులు వచ్చే టైంకి దేవుడైన యెహోవా వారు ఆ ఎర్ర సముద్రాన్ని నార్మల్గా చేసేసారు. సో ఒక్కరు కూడా లేకుండా అందరూ కొట్టుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు మనము చూసుకుంటే బైబిల్లో ధర్మశాస్త్రం రాసింది మోషేవారే, అలాగే అనేక ప్రవచనాలు రాశారు మోషే వాళ్ళు, అలాగే కీర్తనలు కూడా అనేకమైనవి రాశారు. సో ఇప్పుడు ధర్మశాస్త్రకర్త మోషే. సో అంతటి గొప్ప పేరు మోషేకు వచ్చింది. అదే ఐగుప్తు రాజుగా ఉండింటే మేబీ అక్కడ సుఖాలు అనుభవించేవాడేమో, కానీ గొప్ప పేరు అయితే వచ్చేది కాదు. ఇక్కడ మనం చూసుకుంటే దేవుడైన యెహోవా వారి నామం పేరిట ఒక్కరోజు కూడా కొదువ లేకుండా వారి చెప్పులు కూడా అరిగిపోలేదు. వారికి కావాల్సినవన్నీ దేవుడైన యెహోవా వారు అందించారు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడైన యెహోవా వారి నామం పేరిట మనము ఎలాంటి త్యాగం చేసినా కూడా దానికి రెట్టింపు రీతిగా దేవుడైన యెహోవా వారు మనల్ని ఆశీర్వదిస్తారు. సో మెనీ టైమ్స్ మనకు రిటర్న్ వస్తుంది. సో ఇది మనం తప్పక గుర్తుపెట్టుకోవాలి. దేవుడైన యెహోవా వారు చేసే రికంపెన్సేషన్ అనేది అది మనము ఊహించని కూడా ఊహించలేము. అది చాలా గొప్పగా ఉంటుంది. ఆ రివార్డ్ అనేది మనకు చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది, మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. సో తప్పక మనం దేవుడైన యెహోవా వారు మనల్ని పిలిచారు, అది మనము గుర్తించాము అంటే తప్పక ఆయన మార్గం పేరిటే మనం నడవాలి. ఆయన పిలిచిన పిలుపుకి ఖచ్చితంగా మనము విలువ ఇవ్వాలి. ఎందుకంటే అంతకంటే హయ్యర్ లెవెల్లో మనకు పిలుపు అనేది రాదు. సో దేవుడైన యెహోవా వారు పిలిచిన పిలుపు కంటే అంతకంటే హయ్యర్ లెవెల్ ఇంకేమీ లేదు. సో అది మనం గుర్తుపెట్టుకొని దేవుడైన యెహోవా వారు మనల్ని పిలిచారు. ఆయన నామం పేరిట మనము గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేయవచ్చు. యేసుప్రభు వారి నామం పేరిట మనం గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేస్తూ మనము ఆయన యొక్క సువార్తను అనేకులకు తెలియపరచడం అనే ఆ బాధ్యత దేవుడైన యేసుప్రభు వారు మనకి ఇచ్చారు. ఇది మనం గుర్తుపెట్టుకొని ఆయన ఇచ్చిన పిలుపుని మనం గుర్తిస్తూ మనము అనేకులకు సువార్తను తెలియపరచాలి. ఇది మ్యాండేటరీ థింగ్. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ చూసుకునే ఎగ్జాంపుల్ ఏంటంటే అబ్రహాము. సో ఆయన జీవితంలో ఆయన చాలా ఏళ్ళు అక్కడ దాదాపుగా 75 years ఆయన ఒక ప్రదేశంలోనే ఉండినారు. సో ఆ ప్రదేశాన్ని వదిలేసి దేవుడైన యెహోవా వారు వెళ్ళమని చెప్తారు. సో అక్కడి నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళాలంటే కానాన్ అనే ప్రదేశానికి వెళ్ళాలి. అది ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది ఆయనకి మేబీ అంత ఐడియా ఉండిండకపోవచ్చు. అండ్ పర్టికులర్లీ ఆయన 75 years అక్కడే ఉండినారు. మేబీ ఆయన పేరెంట్స్ కూడా అక్కడే ఉండిండొచ్చు. సో చాలామంది అక్కడే ఉండిండొచ్చు, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. సో పర్టికులర్లీ అక్కడ ఆయన సెటిల్మెంట్ అనేది వచ్చి ఉంటుంది. సో అలాంటి సెటిల్మెంట్ అనేది వచ్చిన తర్వాత ఆయన హ్యాపీగా ఉన్న టైంలో దేవుడైన యెహోవా వారు అక్కడి నుంచి బయటికి వచ్చేయమని చెప్తారు. సో దేవుడైన యెహోవా వారు అక్కడి నుంచి బయటికి వచ్చేయమని పిలుపునిచ్చినప్పుడు అబ్రహాము వెనకాడలేదు. సో ఆయన చెప్పినట్టే ఆయన భార్యను తీసుకొని, దేవుడైన యెహోవా వారు చెప్పినట్టే ఆయన ఆజ్ఞాపించినట్టే అబ్రహాము ఆయన భార్యను తీసుకొని సారాయిని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోయి కానాన్ ప్రదేశానికి బయలుదేరారు. సో అది ఎంత గొప్ప విషయం అంటే, మనకి ఇప్పుడు పర్టికులర్గా మనం ఏదైనా జాబ్ చేస్తున్నప్పుడు, మనకి ఫుల్ సెటిల్మెంట్ ఉన్నప్పుడు, మనం పీక్ పొజిషన్లో ఉన్నప్పుడు సడన్గా ఆ జాబ్ మానేసి మనం ఇంకేదైనా పని చేయాలంటే, కంప్లీట్లీ అవుట్ ఆఫ్ స్ట్రీమ్ ఏదైనా పని చేయాలంటే మనకు
ఆబ్వియస్‌గా ఏం అర్థం కూడా కాదు. సో, మనము అలాంటి పొజిషన్‌లో ఉన్నప్పుడు కూడా దేవుడైన యేసుప్రభు వారి నామం పేరిట మనము ఆయన చెప్పిన పని తప్పకుండా చేయాలి. అండ్ యేసుప్రభు వారి నామం పేరిట అలాగ చేసినప్పుడు మనము గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేయవచ్చు. ఇది మనము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో, ఇక్కడ చూసుకుంటే అబ్రహాంకి ఏమని వాగ్దానం ఇచ్చారు? మనము ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం గురించి మనం చదువుకుంటే, యెహోవా నీవు లేచి నీ దేశం నుండియు, నీ బంధువుల యొద్ద నుండియు, నీ తండ్రి ఇంట నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశంనకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. అబ్రాము తన భార్య అయిన సారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశంనకు వచ్చిరి. సో, ఈ వచనాలు కనుక మనం చూసుకుంటే మనకి ఏమర్థమవుతుంది? మనము ఆయన చెప్పిన విధంగా, దేవుడైన యెహోవా చెప్పిన విధంగా అబ్రహాము ఎలాగైతే ఆయన ప్రదేశాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు, హారాన్ అనే ప్రదేశాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. సో, ఆయనకు కలిగిన ఆస్తినంతా తీసుకొని, ఆయన సంపాదించుకున్న వర్కర్స్ అందరినీ తీసుకొని, సారాయిని ఇంకా ఆయన సహోదరుని కుమారుడగు లోతును కూడా తీసుకొని వెళ్ళారు. సో, ఇక్కడ మనం చూసుకుంటే అలాగా ఆయన అక్కడి నుంచి ఆయన సంపాదించిన ఆస్తినంతా తీసుకొని వెళ్ళిపోయారు. సో, అక్కడ ఆయన ఎంత సెటిల్మెంట్‌లో ఉన్నారో మనం చూసుకోవచ్చు. సో, ఆ సెటిల్మెంట్ అంతా ఆయన ఆస్తి, ఆయనకు సంపాదించుకున్న ఆస్తినంతా తీసుకొని వెళ్ళిపోయి కానాను అనే ప్రదేశానికి చేరారు. సో, ఆ కానాను అనే ప్రదేశానికి చేరిన తర్వాత ఆయనకు చాలా ఆబ్స్టకల్స్ కలిగి ఉన్నాయి. ఇన్‌ఫాక్ట్ మనం చూసుకుంటే ఈ అధ్యాయం ఎండింగ్‌లోనే ఫరో సారాయిని తీసుకొని వెళ్ళిపోతారు. సో, సారాయికి హాని కలిగే విధంగా అక్కడ ఫరో తీసుకొని వెళ్ళిపోతారు. కానీ దేవుడైన యెహోవారు అబ్రహాం పైన ఆశీర్వాదం ఉంచారు కాబట్టి ఏం జరుగుతుంది? అదే అధ్యాయంలో, అంటే 12వ అధ్యాయం ఎండింగ్‌లోనే మనం చూసుకుంటే సారాయిని రిటర్న్ ఇచ్చేసి ఆమె కోసం ఇంకా చాలా గొప్ప బహుమానాలన్నీ ఇస్తారు. సో, ఆయనకున్న దానికంటే మల్టిపుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్ అనేది ఈ అధ్యాయం ఎండింగ్‌లోనే వచ్చేసింది. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఆయన ఇచ్చిన ఆశీర్వాదము ఆయనకు అప్పుడే స్టార్ట్ అవ్వడం మనం చూడవచ్చు. అంటే అబ్రహాం కావాలనుకున్న వ్యక్తులు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగదు. అండ్ వారు ఎప్పుడూ సేఫ్‌గా ఉండవచ్చు. ఎందుకంటే దేవుడైన యెహోవా అలాంటి వాగ్దానం ఇచ్చారు కాబట్టి. అంటే అబ్రహాము ఆశీర్వదించేవారు ఆశీర్వదింపబడతారు, అబ్రహాంని శపించేవారు శపింపబడతారు. అండ్ అబ్రహాముకు ఎల్లప్పుడూ సెక్యూరిటీ అనేది ఉంటుంది. అబ్రహాంని ఎవ్వరూ ఏమీ చేయలేరు. అండ్ మనం చూసుకుంటే అబ్రహాము ఆయన ముసలివాడు అయినప్పటికీ కూడా ఆయన యుద్ధాలు చేసి 5 రాజులని హతమార్చారని మనం ఒక అధ్యాయంలో చూడవచ్చు. అంటే ఆయనకు అంత గొప్ప ఫిజికల్ బాడీ కూడా ఇచ్చారు అండ్ అంత గొప్ప స్ట్రెంగ్త్ కూడా ఇచ్చారు. సో, అది మనం తప్పక గుర్తుపెట్టుకోవాలి. దేవుడైన యెహోవా నామం పేరిట మనం ఎప్పుడు జీవిస్తూ ఉన్నామంటే మనము గొప్పగా ఆశీర్వదింపబడచ్చు. అండ్ మన ఫిజికల్ బాడీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎంత ఓల్డ్ ఏజ్ అయినప్పటికీ కూడా సారాయిని అక్కడ వాళ్ళు కిడ్నాప్ చేశారు. అంటే ఆమె అందం అంత గొప్పగా ఉండింది. అంటే షీ ఆల్సో కుడ్ బి, అంటే 70 ఇయర్స్ ప్లస్ ఉండిండొచ్చు మేబీ. అంతటి ఏజ్లో కూడా అక్కడ ఫరో రాజే తీసుకున్నారంటే చూడాలి మనము. అండ్ మనం చూసుకుంటే అబ్రహాం కూడా చాలా స్ట్రాంగ్గా ఉండినారు. అక్కడ నుంచి వేరే ప్రదేశానికి, హారాన్ అనే ప్రదేశం నుంచి అక్కడ కానాన్ అనే ప్రదేశం వరకు ట్రావెల్ చేయగలిగారు. అంటే డేస్ జర్నీ మేబీ. సో, అంతటి డేస్ జర్నీ కూడా ఆయన ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయగలిగారు. అండ్ మనము ఆయన పరాక్రమం గురించి కూడా ఇందాక తెలుసుకున్నాం. సో, అంతటి గొప్ప ఆశీర్వాదం. అండ్ ఇవన్నీ చూసుకుంటే ఫిజికల్ ట్రైట్స్ అండ్ సెక్యూరిటీ ట్రైట్స్. అండ్ మనం చూసుకుంటే దేవుడైన యెహోవారు ఎలాంటి ఆశీర్వాదం ఇస్తున్నారు? డబ్బులు అనే ఆశీర్వాదాన్ని కూడా ఇస్తున్నారు. అండ్ మల్టిపుల్ ఫోర్ట్స్‌లో ఇస్తున్నారు. అండ్ ఆ ట్రెజర్ అనేది వాళ్ళకి ఎలాగుండింది అంటే అది ఒక దేశం యొక్క బడ్జెట్ కంటే ఎక్కువగా ఉండింది. సో, ఒక నార్మల్ కంట్రీ కంటే కూడా ఆయనకు ఎక్కువ బడ్జెట్ అనేది ఉండింది అబ్రహాం దగ్గర. సో, అంత గొప్పగా ఆశీర్వదించారు దేవుడైన యెహోవారు. అండ్ మనం చూసుకుంటే ఇవి మనీ ట్రైట్ కూడా వచ్చింది. అంటే సెక్యూరిటీ ట్రైట్స్ ఉంది, ఫిజికల్ ట్రైట్ ఉంది అండ్ ఫైనాన్షియల్ ట్రైట్ కూడా ఉంది. అండ్ ఇంకా ఏమిచ్చారు దేవుడైన యెహోవారు? మీ సంతానాన్ని కూడా గొప్పగా ఆశీర్వదిస్తాను, వాళ్ళు ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రముల వలె అభివృద్ధి చెందుతారు అని చెప్పారు. అలాగే ఆయన చెప్పిన విధంగానే ఇసుక రేణువుల వలె ఇస్మాయిల్ సంతతి ఎరిగింది. అలాగే ఆకాశ నక్షత్రముల వలె
ఇసాక్ సంతతి కూడా ఎదిగింది. అండ్ మనం చూసుకుంటే దేవుడైన యెహోవారు ఆయన ఆఫ్‌స్ప్రింగ్‌కి అంత గొప్ప వాల్యూ కూడా ఇచ్చారు. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే యూదులు కూడా వాళ్ళు ఎటువంటి ఇబ్బంది కలిగి ఉంటారు అంటే ఫిజికల్‌గా వారికి ఇబ్బంది ఉన్నా కానీ వారికి మనీ పరంగా ఎప్పుడు ఇబ్బంది అనేది ఉండదు. సో వారు ఎప్పుడూ రిచ్‌గానే ఉంటారు. సో ఇక్కడ చూసుకుంటే అబ్రహాం వారి దేశాన్ని సెటిల్మెంట్‌ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు వేరే దేశంలో ఒక నార్మల్ దేశం కంటే ఎక్కువ బడ్జెట్ అనేది కలిగింది. అండ్ ఆయనకు చాలా గొప్ప ఆశీర్వాదం కలిగింది. ఎలాంటి ఆశీర్వాదం అంటే ఆయన ఎంత విశ్వాసం కలిగి ఉన్నారో అంత గొప్ప ఆశీర్వాదం కలిగింది. సో పర్టిక్యులర్‌గా ఒక విశ్వాసం యొక్క గొప్ప యాక్ట్ ఏంటంటే దేవుడైన యెహోవారు ఇస్సాకును బలి ఇయ్యమని అడిగినప్పుడు ఆయన వెనుక తీయకుండా ఆ పర్టిక్యులర్ పర్వతం మీదకి వెళ్ళి మోరియా పర్వతం మీదకి వెళ్ళి ఇస్సాకును బలి ఇవ్వడానికి కొద్దిగా కూడా వెనకాడలేదు. సో అలాగే ఇస్సాకును తీసుకొని వెళ్ళి ఆ బలిపీఠం మీద పెట్టి బలి ఇవ్వడానికి సిద్ధపడుతున్నప్పుడు దేవుడైన యెహోవా దూతను పంపించి వద్దు వద్దు ఆపేయ్ అని చెప్తారు. అందుకు అబ్రహాంకి ఏం పేరు వచ్చింది? అబ్రహాంకు విశ్వాసులకు తండ్రి అయ్యాడు. సో ఇప్పుడు మనం చూసుకుంటే అబ్రహాం సంతతిలోనే దేవుడైన యేసుప్రభు వారు పుట్టారు. సో అబ్రహాం కుమారుడగు దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి అనేది మనం మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అంటే కొత్త నిబంధనలో ఉండే మొట్టమొదటి వచనమే అది. అంటే ఫస్ట్ పేరు కొత్త నిబంధనలో ఉండేది అబ్రహాం పేరు. సో దేవుడైన యెహోవారు అలాగ ఆశీర్వదించారు. అలాంటి ఒక ఘనతను అనేది ఇచ్చారు అబ్రహాంకి. అండ్ దేవుడైన యేసుప్రభు వారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన అనేకమైన చోట్ల అబ్రహాం యొక్క రెఫరెన్సెస్ కూడా యూజ్ చేశారు. సో అంతటి గొప్ప రెస్పెక్ట్ అనేది ఉండింది అబ్రహాంకి. సో మన జీవితాల్లో మనము ఎలాంటి పిలుపైనా దేవుడైన యేసుప్రభు వారి నుంచి పొందితే మనం త్యాగం చేయడానికి వెనకాడకూడదు. ఎందుకంటే మనకు వచ్చే ఆ రికంపెన్సేషన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇది నేను రిపీట్ చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే మనము అన్ఎక్స్పెక్టెడ్‌గా దేవుడైన యేసుప్రభు వారు మనల్ని ఆశీర్వదిస్తారు. అండ్ దేవుడైన యేసుప్రభు వారు చెప్తున్నారు ఆశీర్వాద దినం అనేది నేడే. అంటే దేవుడైన యేసుప్రభు వారు మనల్ని ఈ రోజు నుంచే ఆశీర్వదించడం కూడా మొదలు పెడతారు. సో మనం దేవుడైన యేసుప్రభు వారి నామం పేరిట ఎలాంటి కార్యం చేసినా కూడా ఆ కార్యానికి మనకు రివార్డ్ అనేది ఉంటుంది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనము చేసే ప్రతి ఒక్క పనికి మనకు పరలోకంలో రివార్డ్ ఉంటుంది. ఈ భూమి పైన కూడా అత్యంత గొప్పగా దేవుడైన యేసుప్రభు వారు ఆశీర్వాదాన్ని కలుగజేస్తారు. ఇది తప్పక మనం గుర్తుపెట్టుకొని దేవుడైన యేసుప్రభు వారు చెప్పిన కార్యాలు తప్పకుండా మనం చేసుకుంటూ ముందుకు సాగాలి. ఇది మనం తప్పక గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఫర్ ద క్వశ్చన్ మనం ముందనుకున్న క్వశ్చన్ ప్రకారం మనకు దేవుడైన యేసుప్రభు వారు కావాలా, డబ్బులు కావాలంటే తప్పకుండా దేవుడైన యేసుప్రభు వారే కావాలి. దేవుడైన యేసుప్రభు వారు ఉంటే మన దగ్గర డబ్బులు ఉంటాయి, మన దగ్గర సెక్యూరిటీ ఉంటుంది, మన దగ్గర బలం ఉంటుంది, మన దగ్గర కావాల్సిన ప్రతి ఒక్కటి ఉంటుంది. అదే మన దగ్గర ఉత్త డబ్బులే ఉన్నాయంటే మన దగ్గర ఇంకేమీ ఉండకపోవచ్చు. సో తప్పక మనకు దేవుడైన యేసుప్రభు వారే కావాలి. దేవుడైన యేసుప్రభు వారే మనకు కావాల్సినది. అది మనం తప్పక గుర్తుపెట్టుకొని మనం ముందుకు సాగాలి. దేవుడైన యేసుప్రభు వారు మన జీవితాల్లో ఉంటే మనం గొప్పగా ఆశీర్వదింపబడచ్చు. సో మనము దేవుడైన యేసుప్రభు వారిని కలిగి ఉండి మనం ఏం చేయాలి? మనం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం నుంచి కనుక మనం చదువుకుంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం నాకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. సో ఈ వచనాలు కనుక చూసుకుంటే మనకేమర్థమవుతుంది? మనము దేవుడైన యేసుప్రభు వారికే మన మార్గాలన్నీ అప్పగించాము. అండ్ మనం దేవుడైన యేసుప్రభు వారి మార్గంలోనే నడిచాము అంటే మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ అలా కాకుండా మన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నామంటే మన దగ్గర కలిగి ఉన్న డబ్బునో లేదంటే మన దగ్గర ఉండే మందినో మనం చూసుకొని మనము ముందుకు సాగాము అంటే అది మనకు ఉపయోగపడదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ వర్స్లో మనం చూసుకున్న ప్రకారంగా మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక దేవుడైన యేసుప్రభు వారి మార్గానికే మనం నడుస్తూ మన మార్గాలన్నీ ఆయనకే ఇచ్చాము అంటే ఆయన మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తారు. మన మార్గాన్ని అంతా సరళం చేస్తారు. మనం సేఫ్గా పరలోకానికి వెళ్ళొచ్చు. అండ్ ఈ భూమి పైన కూడా హ్యాపీగా ఘనంగా జీవించవచ్చు. ఇది తప్పక మనం గుర్తుపెట్టుకోవాలి. మన మార్గాలన్నీ ఆయనకే అప్పగించాలి. గుర్తుపెట్టుకుంటారని భావిస్తున్నాను. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవ, సర్వాధికారి యేసయ్య, మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాక్యాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య, మీరు మాకు ఇచ్చిన గొప్ప ఎగ్జాంపుల్స్ అయిన అబ్రహాము, మోషేని బట్టి మీకే వందనాలు తండ్రి. వారు మీరు చెప్పిన విధంగా వారు త్యాగాలు చేసినప్పటికీ వారికి వచ్చిన రివార్డ్ అనేది చాలా గొప్పగా ఉండింది. ఎలాగంటే మోషే మీ నామం పేరిట గొప్ప గొప్ప సూచక్రియలు, అద్భుత కార్యాలు చేయగలిగాడు. అలాగే మీ యొక్క ధర్మశాస్త్రాన్ని ఇజ్రాయేలీలకు ప్రకటించగలిగారు తండ్రి. యేసయ్య, అలాంటి గొప్ప ఆశీర్వాదాన్ని మాకు కూడా దయచేయండి. మీ యొక్క ప్రవక్తలుగా మేము జీవిస్తూ మేము మీ యొక్క సువార్తను అనేకులకు తెలియపరచువారి వల్ల ఉండేందుకు సాయం చేయండి. అలాగే
మీ నామం పేరిట గొప్ప గొప్ప సూచక్రియలు చేస్తూ మేము మీ నామ ఘనత కారకులుగా ఉండేందుకు సాయం చేయండి యేసయ్య. అలాగే అబ్రహాము మీరు చెప్పిన విధంగా ఆయన ప్రదేశాన్ని వదిలేసి ఆయన కనాన్ అనే ప్రదేశానికి వెళ్ళగా ఆయనకు కలిగిన ఆశీర్వాదం ఎంత గొప్పదంటే అది ఎవ్వరు ఇమాజిన్ కూడా చేయలేరు తండ్రి. అంతటి గొప్ప ఆశీర్వాదాన్ని మీరు అబ్రహాం నాకు దయచేశారు. అండ్ మీ శిలువ మరణం ద్వారా ఆ అబ్రహాం ఆశీర్వాదాన్ని మాకు కూడా దయచేశారు తండ్రి. ఆశీర్వాదానికి వారసులు అవుటకే మీరు మమ్మల్ని పిలిచారు తండ్రి. ఇది మేము గుర్తుపెట్టుకొని తప్పక మేము మీ మార్గంలోనే నడుస్తూ మీ యొక్క సువార్తను అనేకులకు తెలియపరుస్తూ మా మార్గాలన్నీ మీకే అప్పగించే వారి వల్ల ఉండేందుకు సాయం చేయండి. అలాగ చేస్తే మీరు మా మార్గాలను సరళపరుస్తారు, మమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తారు, మమ్మల్ని గొప్పగా ఆశీర్వదిస్తారు, మేము డిసిప్లైన్డ్గా జీవించేలాగా చేస్తారు. అండ్ మేము సెక్యూర్గా జీవించే వారి వల్లే, ఫిజికల్గా స్ట్రాంగ్గా జీవించే వారి వల్లే ఉండేందుకు కూడా చేస్తారు అని మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. మా జీవితంలో కావాల్సిన గొప్ప విషయాలన్నీ మీరు మాకు దయచేస్తారు అని మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. తప్పక మేము మా మార్గంలో కాక మీ మార్గంలో నడుస్తూ మా స్వబుద్ధిని ఆధారం చేసుకొనక మిమ్మల్ని ఆధారంగా నడిచేందుకు సాయం చేయండి. మేము డబ్బుని కాక మిమ్మల్ని చూసేందుకు సాయం చేయండి. మేము డెవలప్మెంట్ని కాక మిమ్మల్ని చూస్తే మీరు మాకు డబ్బును డెవలప్మెంట్ను అన్నీ దయచేస్తారని మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. మీకు ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ మీ చేతుల నుంచి ప్రార్థన చేయండి. ఇప్పుడు నేను దేవుడైన యేసుప్రభు వారి నామం పేరిట ప్రార్థిస్తాను, తప్పక నెరవేరుతుంది. నజరేయుడైన యేసు నామములో ఇప్పుడు ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా వారు చేతులు పెట్టుకున్న దగ్గర వారికి ఇప్పుడే స్వస్థత కలుగును గాక. అది ఎలాంటి నొప్పి అయినా ఇప్పుడే వదిలిపోవును గాక. ఎలాంటి క్రానిక్ డిసీజ్ అయినా ఇప్పుడే వదిలిపోవును గాక. అది ఎలాంటి జీవితకాలం ఉండే రోగాలైనా యేసు నామములో ఇప్పుడే పోవును గాక. నజరేయుడైన యేసు నామములో నేను గద్దిస్తున్నాను, అది ఇప్పుడే పోవును గాక. యేసు నామములో వారికి ఇప్పుడే స్వస్థత కలుగును గాక. వారు పసిపిల్ల దేహం వలె గొప్ప దేహాన్ని కలిగి వాళ్ళు ఇప్పుడే స్వస్థత కలిగి సంతోషంగా జీవించుదురుగాక. అండ్ వారికి ఇప్పుడే ఎలాంటి అప్పులున్నా ఇప్పుడే పోను గాక. వారికి ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇప్పుడే కలుగును గాక. నజరేయుడైన యేసు నామములో నేను ప్రార్థన చేస్తున్నాను, ఇది తప్పక నెరవేరుతుందని నేను నమ్ముతున్నాను తండ్రి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. సో మనం నెక్స్ట్ టైం కలుసుకునే వరకు దేవుడు మళ్ళీ అందరినీ ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ us all.